వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, యోయోటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న పిసిసి కార్యవర్గ సమావేశం, ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్, డిసిసి అధ్యక్షుల్ని, కొత్తగా నియమించిన డిసిసి అధ్యక్షులను సంబోధిస్తూ మాట్లాడే సందర్భంలో వారు ఈ మాటలు మాట్లాడిండ్రు. నేను ప్రధాన కార్యదర్శిని కాబట్టి నేను కూడా ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను. వారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ మాట్లాడే సందర్భం కాంగ్రెస్ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విధానాన్ని, హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్వేచ్ఛను పోలుస్తూ వారు చెప్పారు ఈ వాక్యం. దాంట్లో మాట్లాడిన భాషలో కొద్దిగా వ్యత్యాసమని మీడియా వాళ్ళు తీసుకొని మాట్లాడినా దాని ఆంతర్యం ఏమిటంటే సనాతన ధర్మము అంటే సదానూతనము. సనాతన ధర్మం గురించి ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్పుకుంటూ అనేక అంశాలు చెప్పారు. దాని గురించి నేను ఒక నిమిషం చెప్తా. సనాతన ధర్మం అంటే లీవ్ అకార్డింగ్ టు నేచర్, ప్రకృతిని అనుసరించి జీవించేదే సనాతన ధర్మం. ఒకప్పుడు ఇది టోటల్ విశ్వవ్యాప్తం, వసుదైక కుటుంబం. తర్వాత ఖండాలుగా విడిపోయింది. కాంటినెంట్స్ అయితే ఎక్కడ ఆచారాలు, ఎక్కడ విధానాలు, అక్కడ కొత్త దేవుళ్ళు, అక్కడ ఒక కొత్త ఆచారాలు, రివాజులతో అనేక లక్షల సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామ క్రమం ఇది. అంచేత సనాతన ధర్మము అనేక సదానూతనం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఎప్పటికిప్పుడు మనం ఈ పరిస్థితుల్లో చూసినా అప్పుడున్నటువంటి విధానాలను, జీవన విధానాలను, ఆరోగ్య సూత్రాలను, ఇవన్నిటి మనకు ఎప్పుడైతే పోల్చుకొని ఉంటే అది ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా ఉంటుంది. దాన్ని సనాతన ధర్మం అని అంటారు. ఈ సనాతన ధర్మంలో ఉన్నట్టు ఔన్నత్యం ఏంటంటే ఇప్పుడు వేరే ఇతర మతాల్లో ఉన్నట్టు వాళ్ళు విమర్శించారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కఠినమైన చర్యలు తీసుకోండి. వాళ్ళు విమర్శించే మాట్లాడే హక్కు లేదు. ఎవరే భూమి పల్లంగా ఉందని ఒక మత గ్రంథంలో చెప్పినా, ఇంకో మత గ్రంథంలో ఇంకో విధంగా చెప్పినా దానికి చర్చ ఉండదు. అక్కడ సనాతన ధర్మం ఇంతకాలం నిలబడడానికి కారణం, సనాతన ధర్మం సదా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ చర్చ ఉంది, విమర్శ ఉంది, తర్కము మీమాంస అనేది శాస్త్రంలోనే ఉన్నది. తర్కము అనేది ఇక్కడ మనకు సబ్జెక్టు. నువ్వు ప్రతి విషయాన్ని తర్కించవచ్చు, తర్కించి నీకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని దాని నుంచి పొందాలి. దీని యొక్క మూల అంశం. ఈ తర్కములో వితర్కము, వితండవాదము, అనేక తర్కాలు అనేటివి వస్తుంటాయి. వస్తున్న క్రమంలో ఏదో అనేక విధమైనటువంటి కొత్త విషయాలు మాట్లాడడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం స్వేచ్ఛ ఉంది. కాబట్టి దీని మీద ఎవరు కూడా నియంత్రించేవాళ్ళు, ఆంక్షలు పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏ మతం తీసుకున్నా, ఇప్పుడు మన క్రిస్టియానిటీ చూసుకుంటే 2000 సంవత్సరాలు, ఇస్లాం చూసుకుంటే 1400-1500 సంవత్సరాలు, ఏ మతం చూసినా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి, కానీ దీనికి ఆది అంతము లేనటువంటి మతం. 5000 సంవత్సరాలు అంటారు, 5 లక్షల సంవత్సరాలు అంటారు. ఎంతకాలమైంది ఏమైంది, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి మతం ఇది. కాబట్టి ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఆయన పోలుస్తూ వివాహం కానటువంటి వాళ్ళకి ఆంజనేయ స్వామిని, బహుభార్యలను పొందేటువంటి వాళ్ళకు ఒక దేవుడని, అదేవిధంగా శాకాహారులు, మాంసాహారులకు, ఎవరికి చేసుకునే వాళ్లకు వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన దేవుళ్ళని ఏర్పరిచి అందరూ వర్షిప్ చేసుకునే విధంగా, అందరూ కూడా మతాన్ని అనుసరించే విధంగా ఉన్నటువంటి గొప్ప మతము. అదే ఒక్క పద్ధతిలో కాంగ్రెస్ పార్టీలో విమర్శించే వాళ్ళు ఉంటారు, దీంట్లో అధికారం చేసే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలైనటువంటి వాళ్ళకి ఇక్కడ స్థానం ఉంటుంది. అన్ని మతాలకు, అన్ని రకాలైన వర్గాలకు, అన్ని రకాల వీళ్ళకు ఉంటుందని పోలుస్తూ ఆయన కాస్త తెలంగాణ యాస మాండలికంలో ఆ క్రమంలో చెప్పడం జరిగింది. దానికి విపరీత అర్థాలు తీసి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారు ఆస్తికుడు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మిత్రులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం, ఆయన క్లియర్గా చెప్పిండ్రు. ఆయన ఓపెన్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో. నా స్కూలు భారతీయ జనతా పార్టీ, నా యొక్క కాలేజు తెలుగుదేశం పార్టీలో జరిగింది, ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఉద్యోగం చేస్తున్నా అని చెప్పాడు. ఇంతకంటే స్పష్టంగా చెప్పాల్సిన అంశం లేదు. సనాతన ధర్మాన్నే కాదు, హైందవ ధర్మాన్ని, అస్తిత్వాన్ని, అన్ని మతాల యొక్క వర్షిప్ను, అంటే ఒక ఆస్తికులు, నాస్తికులు, రెండు పద్ధతులు. ఆయన ఆస్తికుడు, నాస్తికుడు కాదు. ఆయన చెప్పింది దేవుళ్ళను విమర్శించుకుంటూ చెప్పలేదు, విధానాన్ని విమర్శించుకుంటూ చెప్పలేదు. ఈ విధమైన విధానాలు మన లోపల ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల వర్గాలకి ఇక్కడ ఆదరణ ఉంటుంది, అన్ని రకాల వర్గాలు ఇక్కడ ఉండడానికి ఆస్కారం ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో రాజమౌళి గారు మాట్లాడుతూ హనుమంతుడి గురించి ఎవరు నా వెనకంబడి లేడు, నేనే నా యొక్క స్వయం కృషితోటి చేస్తున్నాను వారిచ్చి, దాని మీద కూడా వివాదాలు ఏది. హనుమంతుడి యొక్క అంటే ప్రతి అంశాన్ని వివాదం చేయడానికి కారణం ఇంతకుముందు మీరు చెప్పినట్టు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతి అంశం మీద
ఎవరికి తోచినటువంటి వాళ్ళ మనోభావాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం వచ్చింది. దాని మీద ఏమైనా బాగున్నటువంటి అంశం కొంతమంది ఎక్కువగా స్పందిస్తే అది మీడియా ఐటమ్ అవుతుంది, మాట్లాడుతున్నారు, జరుగుతుంది. అయితే రామరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ వారు చెప్పిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ అని వీళ్ళు చెప్తున్నారు. మరి స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ మహాసభగా ఉన్నటువంటి తర్వాత రూపాంతరం చెంది జనసంఘ నుంచి అనే భారతీయ జనతా పార్టీ గారు జనతా పార్టీకి వెళ్ళి అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అప్పుడు వాళ్ళ పాత్ర ఏముంది? స్వతంత్ర పోరాటంలో వాళ్ళకున్న ప్రాధాన్యత ఏంటి, పాత్ర ఏంటి? స్వతంత్ర పోరాటంలో హిందువులు ఎంతమంది పాల్గొన్నారు, ముస్లింలు కూడా అంతమంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ముస్లింస్ కూడా దేశభక్తితోటే దేశానికి స్వతంత్రం రావాలని కోరుకున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల లోపల దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ అని, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని, ఈ రెండింటి మధ్య గొడవలు, దేశంలో జనం మత కల్లోలాలు, అక్కడ జరిగినటువంటి అరాచకాలు, వాటి మధ్య ఇక్కడ వైవిధ్యాలు ఏర్పడ్డాయి. ఇక్కడున్న వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళైతే ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం చేసి అడక్ వరకు ఎందుకు వెళ్తారు? ఇందిరాగాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పాకిస్తాన్కి కానీ ఇస్లాంకి కానీ ప్రో ఉన్నట్టు అయితే ఇస్లాంకి వ్యతిరేకం కాదు. ఇక్కడ సెక్యులర్ భావజాలంతో ఉన్నాం కాబట్టి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ హిందూ మతాన్ని ఆమె స్వయంగా రుద్రాక్షమాల ధరించి ఉండేది. ఇప్పుడు అనేక దేవాలయాల్లో వెళ్ళి ఆమె దీక్షలు చేసింది, పూజలు చేసింది, హోమాలు చేసింది ఇందిరాగాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు స్వయంగా రామ జన్మభూమి తాళాలు తెరిపించింది రాజీవ్ గాంధీ గారు. దాని పివి నరసింహరావు గారి సమయంలో బాబరీ మసీదు కూలకట్టడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిరం ఏర్పరచడం జరిగింది. ప్రజల యొక్క డబ్బుతోటి ఏర్పరబడ్డది రామ మందిరం. రామ మందిరానికి ఏమి భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ సంపన్నులు కానీ ప్రత్యేకమైన గొప్ప నిధులు ఏమి ఇవ్వలేదు. మొత్తం ప్రజలు ప్రతి ఊరు నుంచి ఇటుకలు పోయినాయి, రాళ్లు పోయినాయి, డబ్బులు పోయినాయి, రామ మందిరం నిర్మాణం జరిగింది. ఇవాళ దేశంలోనే ఏ దేవాలయమైనా హిందూ మతము అంటే సనాతన ధర్మం మీద ఉన్నటువంటి గౌరవంతో ఎవరి ఇంట్లో నుంచి ఎవరి జేబు నుంచి వారు డబ్బులు ఖర్చు పెట్టి మతాన్ని ఆదరిస్తున్నారే తప్ప ఈ మతానికి ఎవ్వరు కూడా ఫైనాన్షియల్స్ లేరు, దీనికి స్పాన్సరర్స్ లేరు, దీనికి ఏ విధమైనటువంటి ఇది లేదు. వారు గోహత్య గురించి మాట్లాడుకుంటూ మరి 10-11 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు. మరి గోహత్య మీద నిర్దిష్టమైన చట్టాలు తెచ్చి అమలు పరిస్తే ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? జాతీయ జంతువుగా గోవును చేస్తే ఏమైంది? కాలేదు. అది ఇక్కడ నడిచే ఇప్పుడు మన ఫ్యాక్టరీ ఎవరిది? హిందువులదా ముస్లింలదా? అది మరి ఏదో ఒక విధంగా మాట్లాడి దాన్ని మీడియా ఐటమ్ చేసి దాని మీద కాలక్షేపం చేయడం కాదు. మీరు మాట్లాడిన దాంట్లో అసదుద్దీన్ ఓవైసీ అంటే అతను హిందూ మతానికి వ్యతిరేకంగానే ఏర్పడినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. వాళ్ళు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా అక్కడ వాళ్ళు నిజాంకు అనుకూలంగా ఉండి రజాకారులుగా ఉన్నటువంటి పార్టీ. దాన్ని కాలాంతరం రద్దు చేశారు, తర్వాత వీళ్ళు దాన్ని కేర్టేక్ చేసిన వాళ్ళ యొక్క ఎజెండానే ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా పోరేటువంటి పార్టీ. వాళ్ళతోటి అంతర్గతంగా వీళ్ళు ఒక్క కుంభుకే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారంటే అక్కడ ఎంఏని తీసుకుపోయి పోటీ పెట్టి రాజకీయం చేసుకుంటూ ఆ వాదాన్ని బతికిస్తుంది భారతీయ జనతా పార్టీ. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ మీద ఎన్నడూ ఈడీలు రారు, ఈసీలు రారు, వాళ్ళ గురించి ఎలాంటి చర్యలు ఉండవు. వాళ్ళు ఏ విధమైన ఇప్పుడు పోల్ సిటీ ఎన్నికల కంటే ముందు ఇక్కడ చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు, మేము ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ గారు అన్నారు. మరి అక్కడ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ ఏమైనా చేసిందా? స్టేట్ గవర్నమెంట్ చేయాలంటూ. ఆర్మీ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు కదా. తీవ్రవాదులు ఉంటే మీరు చేయాల్సినటువంటి ఆవశ్యకత మీకు ఎవరు ఆపిరు మిమ్మల్ని? ఇప్పుడు కేవలం ఆ వాదాన్ని చెప్పుకుంటూ మతాన్ని చూపించుకుంటూ బ్రతికేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి గారు పూర్తి ఆస్తికుడు, రేవంత్ రెడ్డి గారు పూర్తి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. వారు అలవోకగా మాట్లాడే తెలంగాణ యాసలో ఆయనకున్నటువంటి పాలమూరు పరిభాషలో ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా కల్లుబోసి సాగబెట్టడానికి ఎల్లమ్మ పోచమ్మ లాంటి మన గ్రామీణ దేవతలు ఉన్నారు, అదేవిధంగా పప్పు తింటే వాళ్ళకు కూడా దేవుళ్ళు ఉన్నారు, అదేవిధంగా మీకు పెళ్లి కాకుండా ఉండాలి, బ్రహ్మచర్యంతో ఉండాలంటే హనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఉండొచ్చు. కానీ అన్నిటికి కావాల్సినటువంటి ఆదర్శాలు విధానాలు మన దాంట్లో ఉన్నాయి అని చెప్పడం వారి యొక్క ఆంతర్యం. దాన్ని వివాదాస్పదం చేయడం అనేది హాస్యాస్పదం. మొన్న మధ్యకాలం నాగేశ్వర్ గారు వీడియో మాట్లాడుతున్న వాళ్ళు చూసిన రామ మందిరం మీద కాషాయం జెండా ఎగిరేసిండ్రు. దీని అర్థం ఏంటని 99 టీవీలో అడిగితే నాగేశ్వర్ గారు చెప్పారు, రామ మందిరం మీద కాషాయం జెండా ఎగిరైపోతే ఎర్ర జెండా ఎగిరేస్తారా? హిందూ మతానికి సింబాలిక్ ఒక అజము ఎగిరేస్తుంది. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం, దాని మీద చర్చ, దాని మీద ఒక రకమైన అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది సంస్కృతి. రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళకంటే కూడా చాలా గొప్పగా ఆయన యజ్ఞయాగాదులు పూజలు చేస్తారనేది అందరికి తెలిసినటువంటి అంశం. ఆయన హిందువులకు ఆయన కూడా ఇచ్చి చూసారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు
ఇక హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం ఏ యాగాలు ఏ హోమాలు చేసిండ్రు, దేశం యొక్క పరిరక్షణకు ఏం చేస్తున్నారు అనేది కనబడదు. కానీ ఇతర అందరు నాయకులు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్డీ హోమాలు చేస్తారు. వారి అన్ని ఇంట్లో వ్రతాలు, నోములు, హోమాలు, దసరా పండుగ వస్తే స్వయంగా ఊరికి వెళ్ళి వారి ఊరు అన్ని చెట్టు ఒక శవి పూజ చేయడం, ఇవన్నీ కూడా సింబాలిక్ కనబడట్లేదండి. కానీ మొన్న నాంపల్లి ఎమ్మెల్యే ఏదైతే మాట్లాడిరో మాకు టైం వస్తే పరిగెత్తడానికి హిందువులకు గల్లీలు కూడా సరిపోవన్న దాని మీద ప్రభుత్వం నుంచి చర్యలు ఏవి అనేది కదా. సరే, వాటి గురించి కూడా మాట్లాడదాము. మురళి గారు, ఏదైనా కూడా ఇటీవల కాలంలో జరుగుతున్న విషయాల గురించి